దశాబ్దాల చరిత్రను చూసినా కూడా మన భారతదేశం చాలా గొప్ప సార్వభౌమత్వ దేశం. తన నిర్ణయాలు తానే నిక్కచ్చిగా తీసుకునే నాయకత్వం ఉన్న దేశం. ఆ మేరకు తన నాయకత్వ పటిమ ప్రపంచానికి చూపించిన సందర్భాలు ఎన్నెన్నో. మన దేశానికి సంబంధించి ఏ విషయంలోనైనా వేలు కాదు, ఆ వేలు గోరు పెట్టే ప్రయత్నం చేసినా కూడా మన దేశ నాయకత్వం ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ చాలా గట్టిగా తిప్పికొట్టేది. ఒక సావరిన్ కంట్రీగా మా నిర్ణయాలు మేము తీసుకోగలమని ఏ దేశానికైనా చెప్పిన చరిత్ర మనది. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశ నిర్ణయాల్లో డైరెక్ట్గానే చొరబడుతూ ఉన్నారు. మన భారతదేశ నిర్ణయాలను ఆయన డైరెక్ట్గా ఆయనే ప్రకటించేస్తూ ఉన్నారు. చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాం. మన దేశంలో మీడియా అనేది మన దేశ పాలకపక్ష చేతిలో ఉంది కాబట్టి చాలా విషయాల మీద చర్చ జరగడం లేదు. కానీ మన దేశ మీడియా అనేది ఆ మీడియా అనబడే బేసిక్ లైన్ను కూడా ఎప్పుడో మర్చిపోయారు కాబట్టి చాలా విషయాల్లో చర్చ జరగలేదు. కానీ లేకపోతే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇంత పెద్ద సార్వభౌమత్వ దేశం ఏం నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది అమెరికా అధ్యక్షుడు ప్రకటించారా? రష్యాతో భారత్ ఆయిల్ కొనుగోలు చేయడం లేదు ప్రకటించింది ఎవరు? డొనాల్డ్ ట్రంప్. అమెరికా అన్ని ప్రోడక్టుల మీద భారత్ సున్నా సుంకం, అంటే అన్ని సుంకాలు ఎత్తేస్తుంది, అన్ని టారిఫ్లు ఎత్తేస్తుంది, ఇక నుంచి సున్నా టారిఫ్లు అని ప్రకటించింది ఎవరు? డొనాల్డ్ ట్రంప్. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశ మార్కెట్లో అమ్ముడు కాబోతూ ఉన్నాయి, మా రైతులకు గరిష్ట ప్రయోజనం లభించబోతుంది అని ప్రకటించింది ఎవరు? డొనాల్డ్ ట్రంప్. మన 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 నాయకత్వం కదా, లేదంటే ఉమ్మడిగా కదా ప్రకటన రావాలి. భారతదేశ నాయకత్వం కనీస ప్రాతినిధ్యం లేకుండా, కనీస ప్రమేయం లేకుండా అమెరికా అధ్యక్షుడి నిర్ణయం ప్రకటించడం ఏంటి? పోనీ ఆ తర్వాత అయినా భారత నాయకత్వం దానికి క్లియర్ చేసే ప్రయత్నం చేసిందా? మన మినిస్టర్ పీయూష్ గోయల్ అంటారు, వారం రోజుల్లో క్లారిటీ వస్తుంది, దేశ ప్రయోజనాల విషయంలో మేమైతే రాజీపడం, ఒక సార్వభౌమత్వ దేశంగా మేము మా నిర్ణయాలు మేము తీసుకోగలం, మేము తీసుకుంటాం, 140 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోణంలోనే మా నిర్ణయాలు ఉంటాయి అన్నారు. ఇవన్నీ సరే, మనకి ఇక్కడ రాజకీయాలు చేసుకోవడానికి దేశంలో ఈ మాటలు ప్రజలకు చెప్పడానికి బాగానే ఉంది, పర్లే. మరి అట్లా అమెరికా అధ్యక్షుడు ఆ విధంగా వరుస పెట్టి ఆయన ప్రకటించుకుంటూ పోతూ ఉంటే అవి నిజమని అబద్ధమని ఎందుకు కనీసం గట్టిగా కండెమ్ చేయలేకున్నారు? నిజమనన్నా చెప్పండి. నిజమని చెబితే మన దేశ నిర్ణయాలు ఆయన ఏంది ప్రకటించేది అంటారు కదా, అబద్ధం అని చెబితే చెప్పే ధైర్యం లేకపోవడం. ఈరోజు మళ్ళీ ఫారిన్ సెక్రటరీ వచ్చారు మీడియా ముందుకు వచ్చి, వెనిజులాతో చమురు విషయంలో భారత్కి ఎప్పటి నుంచో, ఇంధన సెక్రటరీ కూడా వచ్చినట్టున్నారు, వెనిజులాతో చమురు డీల్ భారత్కి ఎప్పటి నుంచో ఉంది, మధ్యలో కాసింత డిస్టర్బ్ అయింది, మళ్ళీ వెనిజులా నుంచి కూడా కొంటాం, ఏ దేశం నుంచి అయినా చమురు కొనే అంత స్వేచ్ఛ భారతదేశానికి ఉంది అన్నారు. అంతేగాని డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు రష్యా నుంచి ఆపేస్తున్నారా లేదా చెప్పరు. మన దేశం తరపున ఆయన ప్రకటన ఎందుకు చేశారో చెప్పరు. అమెరికా అధ్యక్షుడి ప్రకటన ఏంది? రష్యా నుంచి ఆపేస్తారు, వెనిజులా అమెరికా నుంచి కొంటారు అన్నాడు. మన అధికారులు ఏం చెబుతున్నారు? వెనిజులా నుంచి మేము కొంటాం, ఎప్పటి నుంచో మాకు ఆ బంధం ఉంది అంటూ ఉన్నారు. సేమ్ ఆయన ట్రంప్ చెప్పిందే వీళ్ళు చెబుతూ ఉన్నారు, వీళ్ళ కన్వీనియంట్ వేలో చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. అని ఇప్పటికీ 2-3 క్లారిటీ రావడం లేదు. అసలు అంటే రష్యా నుంచి భారత్ పూర్తిగా చమరుకోవడం ఆపేస్తున్నారా? పూర్తిగా ఆపేస్తున్నారా? వారం రోజులు ఆగండి తెలుస్తుంది అంటున్నారు భారత్ వాళ్ళు, మన దేశ నాయకత్వం. ట్రంప్ ఏమో ఎస్ ఆపేస్తున్నారు అని ఖరాఖండిగా ప్రకటించేశారు. తాజాగా కూడా అమెరికా వ్యవసాయ శాఖ మినిస్టర్ మాట్లాడిన మాటలు ఏంటి? మా దేశ ఉత్పత్తులు భారతదేశంలోకి వెళ్తూ ఉన్నాయి, మా దేశ ప్రజలు గరిష్ట ప్రయోజనాలు పొందబోతున్నారు అన్నారు. అంటే భారతదేశ వ్యవసాయ మార్కెట్ మీద అమెరికా కంపెనీలు దండయాత్ర చేయబోతున్నాయా? ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఒక రైతు బతుకు చిత్రం కూడా ఛిద్రమైపోతుందా? అదే జరగబోతుందా?
అమెరికా వ్యవసాయ ప్రోడక్ట్లు అనేటివి, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత వ్యవసాయ మార్కెట్ మీద దండయాత్ర చేస్తే అసలు వ్యవసాయ పాడి పరిశ్రమ ఏమైపోతుంది నిజంగా చిక్కడం లేదు. పోనీ ఇదైనా ఖండించారా? అవునా కాదా అన్న విషయం ఇదైనా చెబుతూ ఉన్నారా? ఇదైనా చెప్పే ధైర్యం ఏమైనా చేస్తూ ఉన్నారా? పోనీ ఇది చెప్పరు. భారత వ్యవసాయ మార్కెట్ అమెరికా ఉత్పత్తులకు ఓపెన్ చేస్తున్నారా లేదా చెప్పరు. రష్యా నుంచి ఆయిల్ పూర్తిగా ఆపేస్తున్నారా లేదా చెప్పరు. ఇంకొక దారుణం ఏంటి, అమెరికా ఉత్పత్తులు $500 బిలియన్ వరకు కొంటుంది భారత్, అంతకు మించి ఎక్కువే కొంటారు అంటున్నారు. $500 బిలియన్, ఇప్పుడు 50 బిలియన్ కంటే తక్కువే ఉంది. అంటే ఇంత కొంటూ ఉన్నారా? ఏం కొంటూ ఉన్నారు? ఏం సంబంధాలు అంతగానో తెలియడం లేదు. భారతదేశ నిర్ణయాలు అమెరికా ప్రకటించడం ఏంటి, అమెరికా వాళ్ళు అట్లా చెప్పడం ఏంటి, మన వాళ్ళు క్లారిటీ ఇవ్వకపోవడం ఏంటి, ఏం అర్థం కావట్లేదు.